కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పేదోడి సొంతింటి కలను నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో దాదాపు 230 మంది అర్హులకు ఇందిరమ్మ ఇంట్లో పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బీద వాళ్ళకందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో అవన్నీ నిలుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా సంతోషం. ఇలా 5 లక్షల రూపాయలు ఒక బీద బిడ్డలకు, బీద వాళ్ళకి ఇవ్వడం ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో, నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉన్నాడు, ప్రభుత్వం సంతోషంగా ఉండాలని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎంతో సంతోషించి ఇవ్వడం కూడా చాలా సంతోషం. దానికి అధికారులందరూ కూడా దీని మీద ఎంతో కష్టపడి ఇంటింటి తిరిగి బీదవాడేవాడు, ఉన్నవాడేవాడు అని వెరిఫై చేసి కమిషనర్ గారు వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొచ్చి ఇలా 230 మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టుకొని ఎంతమందికైనా కట్టుకొని ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకొని దానికి మనం అభినందించాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన చాలామంది మీరు కూడా చూసినారు, చాలామంది హామీలు ఇచ్చినారు కానీ ఎవరు కూడా ఇలాంటి పథకాలు ఇవ్వలే. కానీ ఇలా 5 లక్షల రూపాయలు ఇచ్చి మంచిగా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇంకేమైనా డబ్బులు వేసుకొని మంచిగా కట్టుకొని ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు కొన్నారు. అది చాలా సంతోషం. ఏదేమున్నా ఇవి అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు కష్టమైనా ఏదైనా ఇలాంటి అవకాశం ఉపయోగించుకునే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పని జరిగేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా 2-3 లక్షలు మనం వేసుకొని ఇల్లు మంచిగా కట్టుకొని ఇల్లు ఉంటేనే మంచిగా ఎంతో సంతోషం, మన ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఆడబిడ్డలే కానీ ఎవరే కానీ రేపు ఇంటికి రావాలంటే మనకి ఎంతో ఇల్లు ఇబ్బందులు ఉన్నాం. అందుకని గవర్నమెంట్ ఆయన 150 గదాలు ఉండని 100 గదాలు ఉండని దాంట్లో ఎంత పెద్ద ఇల్లు మీరు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత మీరు అందరూ కూడా ఇంకా డబ్బులు ఎక్కువ వేసుకొని మంచిగా కట్టుకొని తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలి. ఈ స్కీమ్లు అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తున్నాం, వాళ్ళు హామీలు ఇచ్చిన అన్నీ కూడా అంచెలంచెలు